శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః ఛానల్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం ధనుసు రాశి ఫలితాలు. ఈ వారం వీరికి గ్రహచార రీత్యా అనుకూలమైన ఫలితాలు లేకపోవడం వలన అధికంగా ధనం ఖర్చు కాగలదు. వ్యవహార వ్యాపార రీత్యా కొన్ని సమస్యలు తలెత్తగలవు. వాటిని ఎదుర్కోవడం చాలా కష్టమైన పని అవుతుంది. కానీ ఏదో విధంగా శుక్రుని యొక్క గ్రహచారం వలన అవన్నీ కూడా మీకు తొలగిపోయి మంచి ఫలితం అనేది కలుగుతుంది. మీ జీవిత భాగస్వామితో కొద్దిగా మనస్పర్ధలు ఏర్పడగలవు. అధైర్యం కలిగి ఎక్కువగా ఇబ్బందులకు మీరు గురి కావలసి వస్తుంది. వ్యాపారములు, నూతన వ్యాపారములు చేయడం వలన ధన నష్టం ఎక్కువగా కలుగుతుంది. అధికారుల వలన ఇబ్బందులు కలిగి ఉన్నతమైనటువంటి పదవులకు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. వ్యవహారం గురించే కానీ, వ్యాపారం గురించే కానీ, విద్య గురించే కానీ, విదేశాలు వెళ్ళేవారికి ఈ వారం అనుకూలంగా లేనందున వచ్చే వారం ప్రయత్నం చేసిన మంచి లాభం అనేది కలుగుతుంది. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి గ్రహచార గోచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీరు చేయవలసినటువంటి పని, మీ ఇంట్లో దేవుని దగ్గర ఊడుగ నూనెతోటి దీపారాధన చేసి ఆ యొక్క దేవుడి దగ్గర బెల్లం, మినపప్పు మరియు బెల్లం పానకం మరియు కొబ్బరికాయ నైవేద్యం సమర్పించి ఈ యొక్క మంత్రాన్ని మీరు జపం చేసుకోండి. ఓం గురుదేవాయ మమ అభీష్ట సిద్ధిం కురుకురు స్వాహ అనేటువంటి మంత్రాన్ని మీరు జపం చెయ్యండి. రాహుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి శనగలు మరియు మినుములు మరియు స్వయంపాకం బ్రాహ్మణులకు దానం చేయడం వలన మంచి ఫలితం అనేది కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్.